సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు వచ్చేసి వేణు. నా పేరు తరుణ్. సో యాక్చువల్లీ మేము కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టానమాట. మీ సపోర్ట్ ఉండాలి. సో యాక్చువల్లీ మా తమ్ముడు 10th మొన్ననే ఎగ్జామ్స్ రాసిండే. సో మా ఇంట్లో ఒక చిన్న ఫ్రాంక్ చేస్తున్నాం మమ్మీ అండ్ ఫాదర్తో. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఏం ఫ్రాంక్ అంటే నార్మల్గా 10th ఫెయిల్ అయినప్పుడు రిజల్ట్స్ వచ్చినట్టు, మా తమ్ముడు 10th ఫెయిల్ అయినట్టు ఒక చిన్న ఫ్రాంక్ చేస్తాం. సో మా ఫ్యామిలీ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దామని. సో ఈ కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేసాం. మీ సపోర్ట్ అనేది ఉండాలి పక్కా. ఈ ఛానల్లో అయితే మొత్తం ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనమాట. మీరు ఎంత అయితే ఎంజాయ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారో దానికంటే ఎక్కువనే ఇస్తాం కంపల్సరీ. సో మా ఛానల్ని ఇవే తగ్గించుకుంటే మంచిది. సో మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మా అక్కకైతే ఫోన్ చేద్దాం ప్రాంక్ చేయనీకే. సో మా అక్క ఏంటంటే చెప్తుంది అనమాట, ఇట్లా రిజల్ట్స్ వచ్చినాయని ఒక చిన్న కాల్ చేసి చెప్తే, సో మా తమ్మునికి చెప్తుంది, అరే రిజల్ట్స్ వచ్చినాయంట చూసుకో అని చెప్తే అప్పుడు మేము అనేది ఫ్రాంక్ స్టార్ట్ చేస్తాం. అంటే మా మమ్మీ కొంచెం నమ్మిపియాలి కదా రిజల్ట్స్. యాక్చువల్లీ ఇవాళ సండే, ట్యూస్డే రోజు రిజల్ట్స్, కానీ ఇవాళ వచ్చినట్టు మేము కావాలని నమ్మిపిస్తున్నాం. సో మా అక్కకి అందుకే ఫోన్ చేద్దాం ఇప్పుడు. ఫోన్లో ఎవరికి లేదు, మొత్తం మా పైన రివర్స్ ప్రాంక్. సో ప్రాంక్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా అక్క అయితే మా మమ్మీకి అయితే ఫోన్ చేసింది. సో ఆ వీడియో అయితే షూట్ చేయలేకపోయాం. ఇంకోటి ఏంటి అంటే వెనకాల అజా అయితే అవుతుంది. సో అందుకే ఈ వాయిస్ అనేది మ్యూట్ అనేది చేసామన్నమాట. సో మా మమ్మీ అయితే నన్ను పిలిచిందనమాట రిజల్ట్స్ చూడడానికి. ఫస్ట్ మేము ఎక్కడైతే కెమెరా సెట్ చేయలేదో అక్కడ మా మమ్మీ రిజల్ట్స్ చూద్దామన్నది. సో మా అన్న అయితే టీవీలో రిజల్ట్స్ చూద్దామని ఎక్కడైతే కెమెరా సెట్ చేసామో అక్కడికి మా మమ్మీని తీసుకొని వచ్చాడు. టీవీలో అది పని చేస్తలే, గూగుల్ 611. గూగుల్ పని చేస్తలేదా టీవీలోనా? ఎందుకు గూగుల్ ఉంటా అదే టీవీలో. నాది ఇది లడ్డుగాందేనా? అంత సీన్ లేదు. పోతుకన్నా తరం అది ఇంకా రిజల్ట్స్ రిలీజ్ కాలే కావచ్చు. పోయిండు మ్యాథ్స్లో. నేను పోతానా
నేను పోతానా పోయిండు మ్యాథ్స్ అని చూపిస్తుంది. మ్యాథ్స్ అని చెప్పేసి థర్టీ ఫెయిల్డ్. పోయింది మ్యాథ్స్ పోయింది. డాడీ మ్యాథ్స్ పోయింది. మ్యాథ్స్ ఫెయిల్ అయిపోయాడు. ఒకటే పోయింది. ఆ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒకటి పోయింది. ఇదిగా అన్నిట్లో వచ్చింది, ఒకటి పోయింది. ఒకటిగా పోతాను. అది రిజల్ట్ కరెక్ట్ కాదు. 30కి వస్తా అన్నయ్య. ఆ బాలకావులు 2-3 ఫెయిల్ కూడా వేసిరంట ఆడ. ఆ బాలకావులు ఏంటి బాబా అన్న ఇంకోసారి వేసిరంట ఆడ. అట్లా అది చేసినప్పుడే నాకు అలా అయిపోయింది. ఏదో డౌట్ వస్తుంది బిల్డింగ్ మీద పోయి ఫోన్లు అది చేయడం. తెలుగులా చెప్పు మాట్లాడినా. ఇప్పుడు పోయింది ఏం చేస్తాం? ఇప్పుడు అందరూ అడుగుతారు. ఇప్పుడు ఏం చేస్తాం? ఆడగాని పీకని ఆడెవరో చెంపికేది మళ్ళా రాసావా? ఒక్కసారి అయినా డాడీ ఏదో చేసేస్తా మాకన్నా మంచిగా వచ్చినాయి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది కానీ మరి అన్నిట్లో వచ్చినాయి. ఎంత వచ్చినాయి మొత్తం? పెద్ద పెద్ద మార్క్స్ ఫెయిల్ అయితే మార్క్స్ మళ్ళా సప్లీ చేయనికి రాదా? ఇంటర్వ్యూ తీసుకోవాలి ఇక. నాకంటే ఎక్కువ మార్కులు వస్తాయి, అది చేస్తాయి, అవసరాన్ని రెగ్యులర్ నువ్వు అంతా ఎగురకురా. పోనేరా నువ్వు అంతా ఎగురకురా. పోనేరా చూడే అయిపోయినాడు. చేసేదంటే మీరేరా బయట 7.3 వచ్చినాయి, ఇంత వచ్చినాయి, అంత అసలు ఏం రాలే. ఒక్కటి పోయింది. మొత్తం చూపించారు. ఒక్కటి పోయినా ఫెయిల్ అయినట్టే. అన్నిట్లో వచ్చినాయి, అదొక్కటి ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు అది చూపియాలి అసలు మార్కులు. అన్నిటివి పెడతా అదొకటి రీచెక్ పెడదాం మళ్ళీ కరెక్షన్ 1000 రూపాయలు. 1000 రూపాయలు అనగా ఏమైంది? సరే మరి ఇప్పుడు పాలిటెక్నిక్ రాయనికి రాదా? రాదిగా పాస్ అయినా రీచెక్ పెట్టుకుంటే పాస్ అయితే అలా వీడు నాకు డౌట్ వచ్చింది. వీడు పైన పోయి ఫోన్ లో మాట్లాడితే డౌట్ వచ్చింది. ఏదో ఫోన్ ఆయన పోనీ అదే అవసరాన్ని దానికి అనుకున్నాను మ్యాక్సిమం వీడియో అన్నాడు పెద్ద ఎగిరిండు అన్ని మరి వచ్చిందని వారు ఆలు చేసినందుకు ఏం చేస్తారు? ఇప్పుడు వాడు తినేది ఏం చేస్తారు? అదేమన్నా చేసుకుంటే ఈ కష్టాలు దెంగకు రాలేదు. వెళ్తున్నా అతనే మాట ఏమైనా చేసుకుంటే నాటకాలు దెంగకు స్వీట్ తినిపిద్దామని. స్వీట్ పాస్ అయిపోతాడు, అది చేస్తాను. మరి పోయినానికి ఏం చేస్తాను అంత ఆలోచన ఏం చెయ్యకూడరా మీరు. ఉద్యోగం మొత్తం కూర్చోండి. పాస్ అయ్యిందని చెప్పేసేవాళ్ళు అందరికీ అయిపోయి మేము ఇద్దరం పాస్ అయినాం. ఇప్పుడు ఈడు ఒక్కటి ఫెయిల్ అయినాం. ఇజ్జత్ కూడా మేము ఇంత పని చేసుకుంటే అది చేస్తున్నాం. హెచ్చరికల మాటలు. ఇప్పుడు మా 10 మందిలో ఇజ్జత్ పోతుంది. మళ్ళీ నిజంగానే చేసుకుంటే ఇవాళ నేనే మొక్క ముంగరా
ఏమైంది ఏం రాపించండి ఏం రాపించండి పాలిటెక్నిక్ రానికున్నారు మళ్ళా సీదా నువ్వు పనులు అర్థం చదువుతావా పనులు ఎప్పుడు పని పెట్టియాలని చూస్తావు మళ్ళీ ఏం చేస్తాం అది ఇప్పుడు ఈ ఒక్క మాకి అన్నీ మళ్ళీ కొత్తగా రాయాలి అది సూపర్ పని పెట్టిస్తావా ఏదైనా పనిలో పెట్టిద్దాం పోనీ వద్దు చదవద్దు ఆడు నువ్వు ఆ ఫోన్ నేను అప్పుడే ఎక్కిన ఫోన్ మొట్టమొదటి ఫోన్లు ఓకే చూస్తున్నాడు అప్పుడే నేను చెప్తాను నా ఫోన్లు చూస్తున్నా పైన పోతాను ఫోన్కే అది దెబ్బతీసింది దీనికి నేను మస్తు రాసేస్తా నేను అన్ని వీకేస్తాను అవుతున్నాను ఇంకా సిగ్గు లేకుండా ఏం చేయడం నేనేం చేస్తాను మనం ఏం చేస్తాం నేనైతే ఇగో చూడు ఓకే ఎట్లా అంటుంది గారు ఏదో ఫెయిల్ అయితే అది కుర్చీ అయితే రాదు ఇక ఇంకా ఆ వేసుకొని చదువుకో ఇక నేను ఫెయిల్ కాలే కానీ మళ్ళా రీ రాసి ఏం రావు రాలేదు మొత్తానికి ఎన్ని మార్కులు పోయిపోయి మెయిన్ సబ్జెక్టే పోయింది మ్యాథ్స్ మ్యాథ్స్ అవి ఎన్ని సంవత్సరాలు వెళ్ళాలి అన్నట్టే అయింది అది నేను అనుకుంటా నువ్వు ఎక్కించినావు కానీ సో మస్తు అప్పుడే రాసేవాడు మస్తు చదువుతాడు అసలు ఏం రాసిండో మ్యాథ్స్ అది అర్థమే కాదు మ్యాథ్స్ వచ్చే ఒకటి వచ్చినట్టే కదా అన్నిట్లో అన్ని దాంట్లో మంచిగా వచ్చినాయి. లేకపోతే ఏం చేస్తాడు అన్నిట్లో ఒక రోజు ముందు ఫోన్లు అన్ని 9 పాయింట్ అన్ని 9 పాయింట్లు 8 ఒకటి 8 అన్ని 9 ఒక 10 వచ్చింది మ్యాథ్స్లో ఒకటి పోయింది. నువ్వు మ్యాథ్స్ పోతే ఏది చూపి కదా మొత్తం టోటల్ ఎంత టోటల్ ఏం చూపించదు ఇక పాస్ అయిన తర్వాత ఫెయిల్ అన్నట్టే పడిపోతుంది ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అన్నట్టు స్టార్ మార్క్ వస్తుంది స్టార్ మార్క్ వస్తుంది ఏం చేసిందో రాసిందో లేదు లేదు రాసిందో లేదు ఫోన్ పట్టుకుంటే ఏమో ఫోన్ రాసిండు ఎస్టర్డే ఐఎమ్ ఫోన్ అన్నా వాడు ఇంకా నా వచ్చిందో ఏం చెప్పాలి ఇవ్వాలి నవ్వకుండా ఏం చెప్పమంటారా మరి ఏడున్నట లజ్జ కొద్ది బాగా ఎగ్జామ్ పోనీ, పోనీ. నవ్వుతా ఆడే పోనీ ఇంకోటి రాపిస్తా అంటే ఫీజు అనమాట అలా ఇప్పుడు ఏం చేయమంటాం మరి నవ్వుతున్నాడు కమ్సే కమ్ సీరియస్ ఎందుకురా నీకు తాత? అదే నీకే నాకంటే ఎక్కువ మార్కులు తెస్తా అని పోనీ అది వాడి తప్పు కాదు కదా పోనీ ఓన్ తప్పు. ఇష్టంగా. ఆ రాకపోతే ఇక ఊ అంటే వాళ్ళ మీద ఇసిరేస్తారు వాళ్ళు భయపట్టేస్తారు వచ్చిన వాళ్ళ ఏ కాదు చూడు ఆమెకి చూపించడం ఇది కాదు ఏమో వీళ్ళు గేమ్ ఆడుతుర్రు మనం పిచ్చోళ్ళని చేస్తారు గేమ్ ఆడుతున్నాం మేమేం గేమ్ ఆడుతున్నాను గేమ్ ఆడని కదా పబ్జీ ఎవడుండు ఆడ కాదు ఏడా మార్కులు ఏడునే చెప్పు ఇగో ఈడుంది ఈయన ఎర్రది కనబడతలే ఇవన్నీ గ్రీన్ కలర్ ఉన్నప్పుడు ఇది ఎర్రది అన్నది కనబడుతుంది కదా అదేంటన్నట్టు ఎర్రది అంటే పోయినట్టు ఇగో ఇక్కడ ఫెయిల్డ్ అని చూపిస్తుంది ఆ చెవులేమో ఉంటున్నాను సర్వీసింగ్ కిక్కుది చెప్పినారు కిక్కు చెప్పు సర్వీస్ బండి ఫోన్ చేసిండు కాదు రమ్మన్నాడు అయిపోయి ఆ పోనీ हमारे से ज्यादा मार्क ला तुम बोले क्या हुआ रे क्या हुआ भाई సీనన్న కామెంట్ బయటకి ఇప్పుడు డాడీకి ఫోన్ చేస్తారు ఇక అందరూ డాడీకి ఫోన్ చేస్తారు ఇక దోస్తు ఫోన్ చేస్తారు చెప్తా ఫెయిల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం అన్నిట్లో మంచిగా వచ్చిన కానీ ఇప్పుడు మ్యాథ్స్లో దెంగేసింది అని తలకాయ కొట్టేసినట్టు ఎక్కున్నా మాకు అన్నారు మనం మాకు అన్నారు ఫెయిల్ అయిపోదాం ఆడే ఫెయిల్ అయ్యి
ఆమెకి ఆ లాస్ట్ రోజు దాకా ఫెయిల్ అయిపోయిన చింత లేదు, వాళ్ళు ఎవరో ఫోటోలు చూసుకుంటా వస్తారు. అట్ట కాదు, లాస్ట్లో నేను అప్పుడే చెప్పిన, లాస్ట్లో మ్యాథ్స్లో మొట్ట కూరుస్తాను రైడ్ వాడు చెప్తానే ఉన్నా, మా చదువురా అంటే నాకు అన్నీ వచ్చేసినాయి అని చెప్పింది. అన్ని వచ్చేసినాయో చదవలే, అది ఆ రోజు ఫోన్ చూసుకుంటా వస్తుంది కానీ ఆ రోజు అంటే నేను చూస్తాను సార్ దగ్గర పోయి చదివినా కూడా ఫెయిల్ అయిందంటే ఇక వాళ్ళంతా కేర్ తీసుకున్నారు, తిరిగి ఫెయిల్ అయినారు. వాళ్ళ తప్పు వాళ్ళదా ఏంది, ఒక రోజు ముందు అయితే ఫోన్ పట్టిండు. ఏం టెన్షన్ వాళ్ళకి పోనీ, ఇది కాకుండా దీని అయ్యా ఎగ్జామ్ రాపిస్తుంది, నో టెన్షన్. కమ్సకం ఎట్లా తెలుసు ఫోన్ అంటే డాడీ వానికి ఎగ్జామ్ ఫెయిల్ అయినా ఫోన్ ఇప్పిస్తాను అని పడిపోయింది నాకు. ఫోన్ గురించి ఆలోచించకుండా అయిపోయిగా మంచిగా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటాను. ఇస్తావా నేను ఇక పాలిటెక్నికల్ ఇప్పుడు ఇది ఇస్తావా అంటే ఫెయిల్ అయిపోయినా ఇస్తా. ఫోనా మళ్ళీ మాకేం ఇస్తామని బొచ్చా ఎవరు మీ అమ్మ ఫోన్ 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 సాల్వ్ చేయి ఇక నేను చేస్తా అప్పుడు చూపిస్తా ఫెయిల్ కానీ అప్పుడు చూపిస్తా చేస్తాను. ఏం చేసాను ఏం నీతో కాదే, ఏం కాదు నీతో. అలాగే ఉంది ఇది అసలు 80 మార్క్స్ అట్లా వస్తాయి కదా, అట్లా ఓడిపోతే మాకు వస్తాయి. నీకు ఫస్ట్ అట్లా వస్తుండే కదా, రాలే. ఇది ఏం మార్కులు అర్థమవుతలేదు నాకు. 80 మార్క్స్ అవన్నీ ఉంటే ఇన్నే చూపిస్తుంది. సెవెంత్ దానికి ఏ దానికి వచ్చిందా 7 మార్క్స్? 7 ఇంగ్లీష్లో వచ్చినట్టు. అలా కూడా ఇంగ్లీష్ తెలుగు కాదు హిందీ ఇప్పుడు అసలు ఏమని చెప్పాలి ఇక మరి అందరికి? కాదు ఎన్ని మార్కులు ఇట్లా ఏమి చెప్పరా? గ్రేడ్ ఇస్తుంది. 100కి 70 అనేది 7. ఇప్పుడు వాళ్ళు 100 10 లాగా తీసుకుంటారు. మీరు ఎంత చెప్పి లాస్ట్లో అన్న అరే ఒక్కడు కూడా పోయిందంటే పరిచయం అన్న అంటే అయిపోయి కాదు, అట్ట కాదు. ఆయన నోరు మంచిది కాదు. రాసింది చెప్తాడు అది లాస్ట్ దాకా వీడియో చేసింది చూడు, అలానే దెబ్బతిన్నాడు. అంటే ఇక వీడియో చేసుకొని బతాడు ఇక ఈ వద్దు ఇక చదువు అబ్బాయి గెలిచిపోతుంది ఇది చదువు. కల్పన కల్పనకు ఫోన్ చేసి చెప్తా. కల్పనకు ఫోన్ చేసి ఇప్పుడు ఆమె అడుగుతుంది చెప్తా పాస్ అయిందని చెప్తా. నాకు ఇజ్జత్ పోతున్నా ఇది తీసుకొని వేసుకుంటా నేను. పేడని చెప్పలాగే పాస్ అయినందుకు ఏం చెప్తున్నా పోయిండమ్మా మాకు కూడా ఒక దాంట్లో పోయిండు. Three, 2, 1. It's a prank. అనుకోండు ఏం చేస్తున్నావు? ప్రాంక్ ఇది. రిజల్ట్ వచ్చినాయంట కదా. కల్పన మేమే చెప్పించినాం మాట. వీడియో తీసుకున్నాం వీడియో కనబడతలేదు. రిజల్ట్స్ రాలే 30 తారీఖు ఉన్నది. ఎన్ని మాటలు అన్ననే నన్ను. నాకేం అది లేదు. కర్రదానా ఏమైందే? రిజల్ట్ ఏమేమో నల్లమ్మకందానా? రిజల్ట్ ఏమే కర్రదానా?
చెప్పు పెట్ట దానికి చెట్లు పడ్డాయి మీ బాబాయ్ తిట్టిండు తిట్టిండే అది ఏడ్చిండు లడ్డుగాడు కూడా నీ కర్ర మొక్కలు నాకు చెప్పు పెట్ట నేను అదే వాళ్ళు నవ్వుతున్నానంటే ఈయనేమో కాదు కాదు అంటారు కర్ర అంటే ఎవడే పాడుకోని చెప్పిండట నేనే చెప్పమని చెప్పిన మొక్కలు నీ మొక్కలు ప్లాన్ కాదు ఫ్రాంక్ ఏడు కూడా ఉండాలా అన్నం పాత్రలు మా పాత్రలని నేను లేకపోతే నేను ఫెయిల్ అయినా అని నాకు తెలుస్తుందా? అది వచ్చినాక అడుగుదాం. ఎట్లా అనిపించింది మా ప్రాంక్? నాకు చాలా బాధాకరంగా అనిపించింది. నేను పోతాను నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను అన్నయ్య. అవన్నీ అదే అంటే ప్రాంక్ ఫెయిల్ అయినాం అని అన్నాం కదా, ఎట్లా అనిపించింది? అంటే బాధ అనిపించింది. మళ్ళీ ఏం బాధ అల్లనేమో ఏం బాధపడకు అవన్నీ ఇక అప్పుడు మాకు తెలియక అట్లా అన్నాం. ఇప్పుడు వస్తుంది మళ్ళీ కోపం రాదా? పచ్చకాడీలు కూడా పడతాయి. తిరుతుంటే కొడుతుంటే పచ్చకళ్ళు పడుతుండే కానీ ఎందుకంటే పిల్లగాడు ఎందుకు టెన్షన్ అన్నట్టు చాలా బాధ అనిపిస్తుంది. ఎట్లా అనిపించింది? ఈ యాక్టింగ్ మాకు తెలియదు కదా, మాకు అందుకనే తెలియక మనం పిచ్చోళ్ళని చేసేది. నేను ఈ మాటలు అన్నానే నన్ను అయితే. కానీ నేను ఏమనుకున్నా అంటే ఫెయిల్ అయినా అనగానే నాకు పడతాయి, ఎట్లా తిడతారు కొడతారు అనుకున్నా. పడుతుండే కానీ నాకు కంట్రోల్ చేసుకున్నాను. కంట్రోల్ చేసుకున్నా నేను. కళ్ళు మూసుకున్నా చేయాల పెడితే చెప్తా అదే బాధ అనిపిస్తుంది. ఏడవాలని కూడా సరే ఒక ఈ మాత్రం హింటిస్తే చాలు చెలరేగిపోతారు అంతే. मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा రియల్ గా ఫెయిల్ అయితే ఏం చేస్తాం? రియల్ గా ఫెయిల్ అయితే బాగా సేమ్ రియాక్షన్ ఉంటుందా లేకపోతే ఇంకా దారుణంగా ఉంటుంది? దారుణంగా ఉంటది కానీ ఇక కొంచెం లోపల పుల్లిపోతాం. అమ్మమ్మో నేనేమి వింటేనమ్మా వాకిల్లో నిలిచింది వాస్తవమా. ఇప్పుడు పాస్ అయితే ఏమిస్తాను? వాటర్ మిల్లనా? లడ్డు మిఠాయి తినిపిస్తా బాబా అని పాట ఉంది కదా, అటువంటి వస్తువు లడ్డు మిఠాయి నీకు రమ్యముగా అది కాదు, ఇప్పుడు బయట అడుగుతుండే కదా ఫెయిల్ అయ్యారని, ఎట్లా అనిపిస్తుంది? గుద్దల అమ్మాయితుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బెల్లుని కట్